బ్రేకింగ్ న్యూస్. దేవాదుల నీటి ఎత్తిపోతలకు బ్రేక్ పడింది. ఫేజ్ 1, ఫేజ్ 3 3 పైప్ లైన్లలో సమస్య వచ్చింది. ఫేజ్ 1 లో ఉనికిచర్ల ధర్మసాగర్ మధ్యలో పైప్ లైన్ లీకేజీ అవుతోంది. దీంతో నీరు వృధా అవుతోంది. ఫేజ్ 3 లోని టన్నెల్ ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద లీకేజీ సమస్య వచ్చింది. లీకేజీల కారణంగా పంప్ హౌస్ మోటార్లను అధికారులు ఆపేశారు. ఇక మరమ్మతులు చేసేందుకు లీకేజీ వద్ద డీవాటరింగ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, 3 రోజుల క్రితము మంత్రులు దేవాదుల ప్యాకేజ్ 3లోని ఫేజ్ 3కి సంబంధించినటువంటి పంప్ హౌస్ ఒక మోటార్ ఆన్ చేసి రామప్ప లేక్ నుంచి 49 కిలోమీటర్ల మేర టన్నెల్ నుంచి నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లో ఎత్తిపోస్తున్న క్రమం లోపల గత 10 ఏళ్ల నుంచి కూడా దీనికి సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో పూర్తిగా టన్నెల్ సంబంధించినటువంటి సిస్టము లీకేజ్ ఏర్పడింది. దాంతో ఈ రోజు మధ్యాహ్నము ధర్మసాగర్ రిజర్వాయర్ కు దాదాపు 300 మీటర్ల ముందే ఆ లీకేజీ కారణంగా పూర్తిగా నీరు బయటికి వెళ్తుండడంతో 3 రోజుల క్రితం ఆన్ చేసినటువంటి పంప్ హౌస్ మోటార్ ను అధికారులు ఆపేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా మరోవైపు చలివాగు పులుకుర్తి ట్యాంకు నుంచి కూడా ఫేజ్ 1 కు సంబంధించినటువంటి పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ కూడా ధర్మసాగర్ రిజర్వాయర్ కంటే దాదాపు 2 కిలోమీటర్ల ముందు దేవన్నపేట పంప్ హౌస్ వద్ద 2 చోట్ల లీకేజీ కారణంగా కూడా అటు నీటి ఫేజ్ 1 కు సంబంధించిన పంపింగ్ సిస్టమ్ లో కూడా అటు లీకేజీల కారణంతో పూర్తిగా మొత్తంగా అటు దాదాపు 3 మోటార్లు ఇప్పటికి ఫేజ్ 1, ఫేజ్ 2 కు సంబంధించి 2 మోటార్లు, ఫేజ్ 3కి 3 రోజుల క్రితం మంత్రులు ఆన్ చేసినటువంటి మొత్తంగా 3 మోటార్ల నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లకి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 మోటార్లను కూడా ఆఫ్ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం వాటర్ ఎక్కడైతే లీకేజ్ ఉందో అండర్ గ్రౌండ్ కు సంబంధించినటువంటి చోట ప్రస్తుతం డీవాటరింగ్ చేస్తున్నారు. డీవాటరింగ్ పూర్తయిన తర్వాత లీకేజీ ఎందుకు జరిగింది, దానికి సంబంధించి మరమ్మతు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 3 మోటార్లు కూడా కంప్లీట్ గా ఆఫ్ చేయాల్సి రావడంతో ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి నీళ్లు ఎత్తిపోయడం, గోదావరి జిల్లా రావడం అనేది కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో యాసంగి చివరి తరి కోసం ఉన్నటువంటి రైతులు కూడా కొంత ఆందోళనకర పరిస్థితి. మొత్తానికి మరమ్మతు ఎన్ని రోజులు పడతాయో తెలిస్తే తప్ప మళ్ళీ పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేయడం, దాని తర్వాత నీళ్ళని ఇక్కడికి ఎత్తిపోసే సంబంధించి ఎన్ని రోజులు పట్టే అవకాశం తెలిసే అవకాశం అయితే ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.